ఏపీలో కూటమి వల్లే సుపరిపాలన సాధ్యమైందని ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడులు భారీగా పెరిగాయని తెలిపారు. వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా తిప్పి కొడతామని అంటున్న ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్తో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పైన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మద్యం పేరుతో ఇది కల్తీ మద్యాన్ని కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విక్రయిస్తుంది. దాదాపుగా సంవత్సరంన్నర పాటు ఈ విధానం అంతా కూడా కంటిన్యూ అయింది. మరొక వైపు ఇటు గూగుల్ డేటా టెక్ సెంటర్ పేరుతో పారిశ్రామికంగా రాష్ట్రానికి అభివృద్ధి జరగట్లేదు, కానీ దీనిపైన మోసం జరుగుతుందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. అసలు దీనిపైన మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ గరికపాటి శివశంకర్ మనతో ఉన్నారు. అసలు తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రధానంగా ఏంటి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కూటమి ప్రభుత్వమే ఈ అవినీతికి పాల్పడుతుంది, లిక్కర్ స్కామ్ చెప్తా ఉన్నారు, ఏంటి ప్రధానంగా ఏం చేస్తారు? అందరికీ ముందుగా తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనకి దీపావళి ఈ తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ లిక్కర్ మాఫియా పూర్వకాలంలో దొంగతనం చేస్తూ దొంగ దొంగ అంటారు. అలాగా లిక్కర్ మాఫియా చేసింది వైసీపీ నాయకులు, జోగి రమేష్ గారు అనే టీము. అలాంటిది వాళ్ళే దొంగ దొంగ అనే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా హేయమైన చర్య. ఇది చాలా హేయమైన చర్య అనమాట. ఇది కరెక్ట్ కాదు. ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వారం లేక ఏదో రకంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ దిగజార్చాలనే ఉద్దేశం అలా చేస్తున్నారు. వాళ్ళ గొయ్య వాళ్ళ తవ్వుకున్నట్టే అనేది నా ఉద్దేశం. రాష్ట్రంలో నిజంగానే అంటే యువత అందరినీ, అంటే ఇలాంటి వారందరినీ కూడా ప్రోత్సహించి రాజకీయాల వైపు తీసుకొస్తున్నారు. మరొక వైపు అటు కూటమి నేతలందరూ, అంటే ముఖ్యంగా మంత్రి లోకేష్ కూడా గూగుల్ డేటా టెక్ సెంటర్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, అంటే దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి కూడా దక్కలేదు, అలాంటిది ఆంధ్రప్రదేశ్కు దక్కింది. అది కూడా విశాఖపట్నం వేదికగా కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ని ప్రారంభిస్తూ ఉంటే పారిశ్రామికంగా కూడా దోచుకుంటా ఉన్నారంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? యువతకు నిజంగా అన్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. ఇది చాలా అన్యాయం అండి. మన దేశంలో ఏ రాష్ట్రం మీద కూడా నమ్మకం లేదు ఈ గూగుల్ డేటా సెంటర్ వారికి. దీనికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సర్కారు ఒక భరోసా కల్పించారు. అటు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళకి వాళ్ళకి అన్ని అవకాశాలు, అవసరాలకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా సైట్స్ కానీ, వాటర్ కానీ ఇలా అన్నీ ఇచ్చి వాళ్ళని ఆకర్షించి ఇలా చేయటం, వైజాగ్ని ఇలా అభివృద్ధి చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ తట్టుకోలేక వీళ్ళకి మంచి పేరు ఎక్కడో వస్తుంది, అలాగే ఇది ఇంకా మంచి ముందు కూడా తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పడుతుంది, ఏదో రకంగా డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. అంటే ముఖ్యంగా మీ పార్టీకి సంబంధించి కూడా ఒక మంచి కార్యక్రమానికి తీసుకొస్తా ఉన్నారు. గతంలో కూడా సేనతో సేనాని సమావేశాలు నిర్వహించారు. చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీ కూడా ఈ కార్యక్రమాలను తీసుకుని ఏదైతే రాజకీయాల్లో ఎవరైతే యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏ విధంగా భరోసా కల్పించాలి, స్థానికంగా రేపు రాబోయేటువంటి ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి దానిపైన కూడా మీ నాయకుడు చాలా మంచి సందేశాన్ని మీ అందరికీ అందించారు. కానీ ఇది మళ్ళీ సేనతో సేనాని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే రాష్ట్ర అభివృద్ధి జరగాలనేటువంటి వారందరూ కూడా సంసిద్ధంగా కావాలని మరొకసారి పిలుపునిచ్చారు. ఎట్లా చూస్తారు ఇది? సేనతో సేనాని అని మన పవన్ కళ్యాణ్ గారు మన నేల కోసం అని కార్యక్రమం మొదలెట్టారు. ఇది చాలా శుభపరిణామం, చాలా మంచిది. ఇలా ప్రతి ఒక్కరు దేశం కోసం, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం నిలబడాలని, యువతని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈయన మంచి కార్యక్రమం చేశారు. అలాగే మొన్న కర్నూలులో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్డీఏ కూటమి 15 సంవత్సరాలు బలంగా ఉండాలని కోరుకుంటున్నారు. మా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ మీద లేకపోతే ఎవరి మీద కాదు, ఆయనకి కావాల్సిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు బాగుండాలని ఆలోచిస్తారు. కానీ తన పార్టీ కోసం గురించి లేకపోతే మా గురించి కూడా ఆలోచించరు. మాకన్నా కూడా ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలే ముఖ్యం. అందుకోసం సుస్థిర ప్రభుత్వం కోసం ఆయన 15 సంవత్సరాలు కలిసి ఉండాలని చెప్తున్నారు. మాకు అంటే ముఖ్యంగా స్థానికంగా ఏదైతే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఆ పరిస్థితులు ఎక్కడ కూడా గ్రౌండ్ రియాలిటీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యకర్తలందరూ కూడా వారి మనోభావాలు కూడా చాలా దెబ్బతింటా ఉన్నాయి. ఎందుకంటే కూటమిలో ఒక జనసేన తప్ప ఈ పొత్తు ధర్మాన్ని మిగతా రెండు పార్టీలు పాటిస్తారని మీరు కూడా వాస్తవం గ్రౌండ్లో తిరుగుతున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి నాయకులతో సమన్వయం? ఏమండి, మన కుటుంబంలోనే నలుగురు ఉంటే నలుగురికి 4 భావాలు ఉంటాయండి. చిన్న చిన్న సమస్యలు చిన్న ప్రతి చాట ఉంటాయి. అవన్నీ కూడా సరి చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి.
మన కుటుంబాన్ని అయితే మనం ఎలా అయితే కలిసి ఉంటాం, అలాగే చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా సర్దుకుంటాయండి. మన పెద్దలు ఉన్నారు, ఎన్డీఏ పెద్దలు, వాళ్ళందరూ చిన్న చిన్న సమస్యలను సరి చేస్తారు. కలిసి మేము ముందుకెళ్ళాలి. మా కోసం కాదండి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము కలిసి పవన్ ముందుకెళ్ళాలి. కళ్యాణ్ 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందంటారు. నిజంగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కేవలం 2 సంవత్సరాలు ఉంది. కూటమిలో అంతర్గత విభేదాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇటు నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కావచ్చు, లేదంటే సీట్ల వ్యవహారంలో కావచ్చు, అనేక రకాలుగా ఉన్నాయి. మరి 15 ఏళ్ల పాటు కంటిన్యూ కావాలంటున్నారు. నిజంగా ఆ పరిస్థితి 3 పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయం ఉందనుకుంటా. సమన్వయం ముందు ముందు కూడా సెట్ అవుతాయండి. చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయండి, దాన్ని పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వచ్చేసారి వైసీపీ కూటమి కలిసి ఉండదన్నారు. నిజంగా దీన్ని ఏ విధంగా ఖండిస్తారు? మీ 3 పార్టీలు కలిసి ఉంటే వాళ్ళు ఎప్పటికీ రారని వాళ్ళకి అర్థమైపోయి ఏదో రకంగా వీళ్ళని విడగొట్టాలని వర్గాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, కులాలుగా ఏదో రకంగా డిస్టర్బెన్స్ చేయాలన్న ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఏమీ పారవండి, ఏమీ జరగవు, అవన్నీ వాళ్ళకి పకట కళ్ళే. ఇవి మేము కలిసి ఉంటాం, తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిలో కలిసిమెలిసి ఉండి మళ్ళీ రేపు 29 ఎలక్షన్లకు కూడా మళ్ళీ మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తాము. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. జనసేన పార్టీ కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గం లాంటి చోట నియోజకవర్గంలో పార్టీని కూడా చాలా బలోపేతం చేయాల్సినటువంటి ఎలాంటి ప్రణాళికలు తీసుకెళ్తున్నారు? నియోజకవర్గంలో మీరు వెళ్తుంటే కూడా చాలా అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల నుంచి కూడా వస్తుంది కాబట్టి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు స్థానిక సంస్థలు? మేము ఇటు ఎంపీ బాలశౌరి గారితో, అలాగే మా గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారితో మేము అందరం కూడా కూర్చుని ప్రణాళిక చేసుకుని గ్రామ స్థాయిలో ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా ఎలా బలోపేతం అవ్వాలనేది చేసుకుని ముందుకెళ్తామండి. 100% మేము సక్సెస్ అవుతామని నమ్మకం మాకైతే ఉందండి. అయితే ఇది మొత్తానికి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక విధి విధానాలు తీసుకుందో ఆ విధి విధానాలు 15 సంవత్సరాల